అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టెట్ నిర్వహణకు పచ్చజెండా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. విద్యాశాఖ అధికారులు కనుక చూసుకుంటే ప్రభుత్వానికి దస్త్రం పంపినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే మీకు 2 రోజుల క్రితం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది. 2-3 రోజుల్లో మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 13న టీజీ టెట్ నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి అంశం పైన వెలుగులో కనుక చూసుకుంటే ఒక ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగింది. జూన్ 2వ వారంలో పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించేలా సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో మరో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు విద్యాశాఖ రెడీ అయింది. ఈ నెల 13న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న జూన్ 2వ వారంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే జనవరిలో పరీక్ష పూర్తి కాగా తాజాగా 2వ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా పరీక్ష నిర్వహణపైన శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలపైన చర్చించారు. 1-2 రోజుల్లోనే ఇక్కడ షెడ్యూల్ అనేటువంటిది ప్రకటించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కనుక చూసుకుంటే టెట్ రాసేందుకు టీచర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో కనుక చూసుకుంటే ఆ టీచర్స్కి సంబంధించినటువంటి అంటే రెగ్యులర్ స్కూల్ షెడ్యూల్లోనే ఈ నోటిఫికేషన్ రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకు ఇక్కడ ఈ రకమైనటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది కలిసి వస్తుంది. కాబట్టి చాలామంది టీచర్లు కూడా ఈ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రాయడానికైతే సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే వారు దీనికి మరొక 30,000 మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావాల్సి అయితే ఉంది. ఇంకా వారందరికీ కూడా మరొక 3 టెట్ పరీక్షలు అనేటువంటివి రాసేందుకు అవకాశం ఉంది. దీంతో ఈసారి టీచర్లు తమ సత్తా చాటేందుకు కూడా రెడీ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి అంశం పైన అయితే మనకు ఈ ఆర్టికల్ అయితే చూస్తున్నాం. అయితే టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేటువంటి వస్తూనే ఉన్నాయి. కానీ చాలామంది అభ్యర్థులు కోరుకునేటువంటి అంశం ఏంటి అంటే దీని తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తే ఉన్నటువంటి పోస్టులతో అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఊరటని ఇచ్చినటువంటి అంశంగా మారుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే టెట్లో కొన్ని మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ అభ్యర్థులు కనుక చూసుకుంటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. బయాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటి తీసేయాలి అనేటువంటి అంశం, అదేవిధంగా లాంగ్వేజ్ వాళ్ళు కనుక చూసుకుంటే మనకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి పేపర్ 3 అనేటువంటి సపరేట్గా నిర్వహించాలి అనేటువంటి అంశం పైన అయితే చాలామంది కనుక చూసుకుంటే ఈ మార్పులు జరగాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. మరి నోటిఫికేషన్ వస్తే ఏవైనా మార్పులు జరుగుతాయా లేదా అనేటువంటిది తెలుస్తుంది. కానీ ఎలాంటి మార్పులు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ అభ్యర్థులు కూడా నోటిఫికేషన్లు వచ్చే ముందే ఈ రకమైనటువంటి డిమాండ్లతో ముందుకు వస్తారు. కానీ ముందరి నుంచి ప్రభుత్వానికి విన్నవించుకుంటే కనుక ఆ రకమైనటువంటి మార్పులపైన ఏదైనా చర్యలు జరగడానికి అవకాశం ఉండేది అనేటువంటిది కనుక చూసుకుంటే మనం చూడవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది 2 రోజుల్లో రానున్నది. జూన్ 2వ వారంలో దీనికి సంబంధించిన పరీక్షలు అనేటువంటివి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఖరారు చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు టెట్లో కనుక చూసుకుంటే చాలామంది కనుక చూసుకుంటే టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేటువంటిది మొదలు పెడతారు. వాళ్ళు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సాధించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు టెట్లో స్కోర్ పెంచుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేయండి. కేవలం అకాడమీ పుస్తకాలు, ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవండి. ఖచ్చితంగా వాటిలో నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి అవే ప్రామాణికము. ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది టెట్లో రాసి మీకు చాలా అనుభవమే ఉన్నది కాబట్టి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలను కనుక చూసుకుంటే రివిజన్ చేసుకోండి. గతంలో నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు టెట్లో 120+ స్కోర్ అనేటువంటిది మీరు సాధించారనుకోండి, ఖచ్చితంగా డిఎస్సిలో ఒక అడుగు ముందున్నట్టే, మనం ముందు వేసినట్టే. కాబట్టి ఆ అంశాన్ని మీరు
మైండ్లో పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజు నుంచే పుస్తకాలు పక్కన పెట్టినటువంటి వాళ్ళు దుమ్ము దులిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఆ 11 మంది అభ్యర్థులకు టీచర్ కొలువులు అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది మొన్న నుంచి మనం చెక్కలు కొట్టడం అనేటువంటిది చూస్తున్నాం. అయితే చాలామంది NIOS వాళ్ళు దీనికి సంబంధించి మెసేజ్లు చేస్తున్నారు. పోస్ట్ ఇంగ్లీష్తో విద్యాశాఖ ఉత్తర్వులు జాతీయ సార్వత్రిక విద్యాపీఠం NIOSకు సంబంధించినటువంటి దాని ద్వారా ఏడాదిన్నర కాల వ్యవధిలో DED పూర్తి చేసిన 11 మంది DSC 2024 అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో టీచర్లకు సంబంధించిన ఉద్యోగాలు దక్కాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ వారికి పోస్టింగ్లు ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వారందరూ మేడ్చల్, హైదరాబాదు, పెద్దపల్లి, భువనగిరి, కరీంనగర్, కొత్తగూడెము, ములుగు, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా చేరున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న కొందరు NIOS ద్వారా ఏడాదిన్నర ఉపాధ్యాయ విద్యకైతే సంబంధించిన DED కోర్సును 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం 2 ఏళ్ల కోర్సు ఉండాలని 2023 నవంబర్లో కనుక చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆ తీర్పు ఆధారంగా DSC 2024 అక్టోబర్లో విద్యాశాఖ అధికారులు NIOS ద్వారా DED పూర్తి చేసిన వారిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే 2024 డిసెంబరు సుప్రీంకోర్టు మళ్ళీ కనుక చూసుకుంటే NIOS ద్వారా ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన వారు టీచర్ పోస్టులకు అర్హులేనని తీర్పు అయితే వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆ 11 మంది కనుక చూసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి తమకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన మార్చి 25న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు DOలు స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు తమ తీర్పును అమలు చేస్తే తదుపరి విచారణకు అధికారులు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ క్రమంలో విద్యాశాఖ వారికి పోస్టింగ్లు ఇచ్చింది. ఇదే తరహాలో మరొక 20 మంది ఉండడంతో వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఇదే కోర్టు కేసు రిఫరెన్స్గా వాళ్ళు కూడా ఆశ్రయిస్తే గిట వాళ్ళకు కూడా సానుకూలంగా తీర్పు వస్తే కనుక ఈ రకమైనటువంటి వారికి కూడా పోస్టులు రావడానికి క్లియర్ కట్గా అవకాశం ఉంది. చాలామంది NIOSకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా చూసుకుంటే ఇంకా మేము ఎలిజిబుల్ అయినా అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిన తర్వాత 2019లో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఉండి ప్రైవేట్లో ఉండి ఆ 18 నెలల కోర్స్ అనేటువంటి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారంతా కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. టెట్లో మీరు స్కోర్ అనేటువంటిది పెంచుకోండి. ఖచ్చితంగా మీరు DSC నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ఎలిజిబుల్ అనేటువంటిది అవుతారు. కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను సీరియస్గా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకు దీనికి సంబంధించి పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాటిల్లో పెద్దపల్లి నుంచి 1, భద్రాద్రి నుంచి 3, ములుగు 1, యాదాద్రి 1, వరంగల్ 1, ఖమ్మం 1, సిద్దిపేట 1, కరీంనగర్ 1, మేడ్చల్ 1 చొప్పున కేటాయించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ టెట్టులో మనం ప్రధానంగా స్కోర్ సాధించడానికి మనకు అస్త్రాలు ఏంటి అంటే SPR అంటే ముందు సిలబస్ షీట్ అనేటువంటిది మన దగ్గర ఉంచుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీరు చూడాలి. దానికి అనుగుణంగా మీరు రీడింగ్ అనేటువంటి చేయాలి. మన ఫార్ములా ఉంది కదా SPR/RP అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే S అంటే మనకు సిలబస్ షీట్ అనేటువంటి దగ్గర పెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూడండి. ఖచ్చితంగా రీసెంట్గా జరిగినటువంటి వాటికి సంబంధించి కూడా వెబ్సైట్లో నుంచి అయితే తీసారు. ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. టెట్కి సంబంధించిన వెబ్సైట్ అనేటువంటిది 2 రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది కాబట్టి అవి తీసేసినారు. వాటికి సంబంధించి కూడా మన గ్రూప్స్లో మీకు దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి మీరు ఈ ఫ్రీ మెటీరియల్ రెగ్యులర్ అప్డేట్స్ పొందే ప్రయత్నం అయితే చేయండి. వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే లింక్స్ వస్తాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి అక్కడ నుంచి మీరు మన గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. జాయిన్ అయ్యేసి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి పొందండి. సిలబస్ షీటు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ తర్వాత రీడింగ్ అనేటువంటిది మీరు మొదలు పెట్టినారు అనుకోండి, మీకు అవగాహన అనేటువంటిది వస్తుంది. ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఏ అంశాలపైన ప్రశ్నలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ వస్తుంది. దాని ఆధారంగా మీరు ఒక ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకెళ్తే కనుక మంచి ఫలితాలు దక్కడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రీడింగ్ అయిపోయిన తర్వాత రివిజన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తే మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది మీరు వద్దన్నా కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఎన్నిసార్లు టెట్ రాయాలి అని నిరాశపడకండి. ఎందుకంటే మనం పెంచుకునే ప్రతి మార్కు కూడా డిఎస్సిలో ముందు వరుసలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకెళ్ళడమే, ప్రత్యేకంగా మనం ఏం చేయలేం. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి అప్డేట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.